తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. గోకర్ణ గౌరవాన్వితులు, శాస్త్రీయ సహస్ర కిరణ బిరుదాంకితులు, శక్తిపీఠం వ్యవస్థాపకులు పూజ్యశ్రీ డాక్టర్ స్వామి శాంతానంద్ పురోహితి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ముఖ్యంగా మంత్రాలు చాలామంది ఈ మధ్యకాలంలో ఆరోగ్యం బాగాలేకపోతే ఈ మంత్రం చదవండి, నిద్రలు ఇవ్వగానే ఈ మంత్రం చదవండి, నిత్యం ఈ నామాన్ని స్మరిస్తే మీకు ఎంతో మేలు జరుగుతుంది, కష్టాల్లో ఉన్నప్పుడు ఈ మంత్రం చదవండి అని కొన్ని వేదికల మీద కొంతమంది గురువులు చెప్పడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా చాలామంది చెప్తూ ఉంటారు మంత్రాలు ఏ టైంలో పడితే ఆ టైంలో చదవద్దని చెప్తూ ఉంటారు, దానికి శుచి శుభ్రత అవసరం అని చెప్తూ ఉంటారు, బ్రహ్మచర్యం అవసరం అని కొంతమంది చెప్తూ ఉంటారు, కానీ ఎప్పుడైనా చదవచ్చని కూడా ఇంకొంతమంది చెప్తా ఉన్నారు. నిజంగా మంత్రాలు అంటే ఎలాంటి శక్తిని ప్రసాదిస్తాయి? నిజంగా మంత్రాలు అనేటివి ఎవరు చదవాలి, ఎవరు చదవకూడదు? నిజంగా మంత్రాలు చదవడం వల్ల నిజంగానే ఫలితం ఉంటుందా? సో ఎలాంటి మంత్రాలు చదవడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారు? ఓకే, చాలా చక్కని విషయాలు అడిగారు మీరు. మంత్రము అనేది అత్యంత విశేషమైనటువంటిది. మనకు చతుర్వేదాలు ఉన్నాయి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఈ 4 వేదాలలో కూడా మనకు మంత్రాలకు సంబంధించినటువంటి సంపూర్ణ విషయ వివరణ మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి వేల లక్షల మంత్రాలు మనకు ఈ వేదాల ద్వారా మనకు అందించబడ్డాయి. మంత్రము అంటే మననాత్ త్రాయతే ఇది మంత్ర అని సంస్కృతంలో మనకు చెప్పడం జరుగుతుంది. అంటే మనస్సుకు రక్షణ కల్పించేటటువంటిది, అంటే మనకు రక్షణ కల్పించేటటువంటిది మంత్రం. మంత్రము అంటే మనకు రక్షణ కల్పించేటటువంటిది, రక్షణ కవచము అని అర్థం. మరి ఈ మంత్రము ఎవరు చదవాలా, ఎవరైనా చదవచ్చా అంటే ఎవరైనా చదవచ్చు. ఈ మంత్రం చదవడానికి కులము, జాతి, వర్గము, లింగ, వయోభేదములు అనేటటువంటివి ఏమీ లేవు. కానీ దానికి ఒక యోగ్యత అనేటటువంటిది అవసరము. ఆ యోగ్యతను మనం సంపాదించుకోవాలి. ఉదాహరణకు మనం కలెక్టర్ కావాలని అనుకున్నాం. కలెక్టర్ ఫలానా వాళ్ళే కావాలా, ఎవరైనా కావచ్చా అంటే ఎవరైనా కావచ్చు. కానీ ఎవరైనా కావచ్చు అని అనుకోవడం వేరే, కానీ కలెక్టర్ కావాలి అంటే ఏం చేయాలా? ముందు ఎంట్రన్స్ పాస్ కావాలా. మనకు ఎంట్రన్స్ పరీక్ష పెడతారు, గ్రూప్ ఎగ్జామ్స్ పెడతారు. ఆ గ్రూప్ ఎగ్జామ్స్లో మనం ఆ గ్రూప్ పరీక్షలు రాసి ఫలితాలు పొందిన తర్వాతనే మనకు ఆ యొక్క కలెక్టర్ చదవడానికి మనకు ఒక లైసెన్స్ అనేది దొరుకుతుంది. కాబట్టి ఈ మంత్రాలు నేర్చుకోవాలి అంటే కూడా దానికి కూడా ఈ యొక్క యోగ్యత పరీక్ష అనేటటువంటిది ఉంటుంది. ఆ యోగ్యత మనం సంపాదించుకున్నట్టయితే ఎవరైనా కూడా మంత్రాలను చదవవచ్చు. ఇక ఏ మంత్రాలు చదివితే బాగుంటుంది? అసలు ఇంతకు మంత్రాలకు శక్తి ఉంటుందా అంటే తప్పకుండా శక్తి ఉంటుంది. లేదు అనేటటువంటి సమస్య లేనే లేదు. ఏ రకంగా అంటే ఇవి మన ఋషులు మునులు వాళ్ళు స్వయంగా ఆచరించి, దర్శించి, అనుభవించి మనకు అందించినటువంటి విషయము. ఇప్పుడు మనము ఏదైనా శాస్త్రవేత్తలు ఉన్నారు, శాస్త్రవేత్తలు తమ యొక్క ల్యాబొరేటరీ పరీక్షలు నిర్వహించి ఈ రకమైనటువంటి టీకా ఉపయోగిస్తే ఈ క్యాన్సర్ తగ్గుతుంది అని వాళ్ళు చెబితే మనం నమ్మడం లేదా? ఎందుకు నమ్ముతున్నాం? వాళ్ళు ల్యాబ్లో పరీక్షలు చేశారు కాబట్టి, చేసి చెబుతున్నారు కాబట్టి మనం నమ్ముతున్నాం. కాబట్టి ఈ సైన్స్ ల్యాబులు అనేవి నిన్న మొన్న వచ్చినాయి. 100 ఏండ్లు, 200 ఏండ్లు, మహా అంటే 300 ఏండ్లు. మరి అంతకంటే ముందు లేవా ఈ ల్యాబులు అంటే మన ఆధ్యాత్మిక ల్యాబులు ఉన్నాయి. ఆ ల్యాబ్లో ఉండే సైంటిస్టులు ఎవరు? మన ఋషులు, మన మునులు. వాళ్ళు ఇవన్నీ పరీక్షలు చేసి వాటిని దర్శించి అనుభవించి మనకు ఒక మార్గాన్ని చెప్పారు. అయ్యా నీకు ఈ సమస్య ఉంది అంటే నీవు దీన్ని అనుష్ఠానం చెయ్యి, ఈ సమస్య ఉంటే నీవు దీన్ని అనుష్ఠానం చెయ్యి, ఈ అనుష్ఠానం చేయాలంటే ఈ రకంగానే చేయాలా. కాబట్టి అనుష్ఠానం చేయాలి. ఆ రకంగా అనుష్ఠానం చేసి ఆ శక్తిని మనము పొందాలి. ఎవరు పడితే వాళ్ళు మనం చేస్తామంటే కుదరదు. దానికి యోగ్యతను సంపాదించిన వాళ్ళు ఎవరైనా చేయవచ్చు. ఆ రకమైనటువంటి యోగ్యతను పొందేటటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఎప్పుడు పడితే అట్లా, ఎట్లా పడితే అట్లా చేయడానికి వీలుండదు. మీరు అడిగారు అంటే దీనికి ఏమైనా నియమాలు ఉంటాయా, ఎట్లా ఏం చేయాలి అనేటటువంటిది.
ఉదాహరణకు మనము ఒక పేషెంట్ ఉన్నాడు అనుకోండి, ఐసీయూలో ఉన్నాడు. అవును. ఐసీయూలో ఉన్న పేషెంట్ను చూడడానికి వెళ్ళినప్పుడు నేను నా ఇష్టం వచ్చినట్టు చెప్పులు వేసుకొని వెళ్తాను, బూట్లు వేసుకొని వెళ్తాను, నేను నా ఇష్టం వచ్చిన బట్టలు వేసుకొని వెళ్తాను, లేదా నేరుగా నేను ఏదో ఆ మురికి వాడల్లో తిరిగి నేను అట్లాగే లోపలికి పోతాను అంటే ఆ హాస్పిటల్లో ఐసీయూలోకి ఎవరైనా అనుమతిస్తారా? నాట్ అలౌడ్. లేదు, నాట్ అలౌడ్. అనుమతిస్తారు. ఎప్పుడు అనుమతిస్తారు? దానికి తగిన రీతిలో నీవు ఉన్నప్పుడు. కాళ్ళు చేతులు కడుక్కోమని చెప్తారు, నీ చెప్పులు బయట వదిలిపెట్టమని చెప్తారు, నీవు వేసుకొచ్చినటువంటి వస్త్రాల పైన వాళ్ళు సపరేట్గా అక్కడ ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి యూనిఫామ్ గౌను ఇస్తారు. ఆ గౌను వేసుకోవాలా, మూతికి మాస్క్ పెట్టుకోవాలా, పెట్టుకున్న తర్వాత లోపలికి వెళ్ళడానికి అనుమతిస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేయడానికి ఉండదు. ఇంతే మాట్లాడాలా, ఇట్లే మాట్లాడాలా అని చెప్తారు, ఇంతే సమయం ఉండాలని చెప్తారు. అంటే ఒక మామూలు రోగిని కలవడానికే ఇన్ని నియమ నిబంధనలు పెడుతున్నారే, మరి అటువంటిది మోక్షానికి హేతు అయినటువంటి మంత్రం నేను ఇష్టం వచ్చినట్టు చదువుతాను, ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తానంటే ఎట్లా కుదురుతుంది? కాబట్టి మనకు ఉన్నటువంటి లౌకిక ప్రపంచంలో కొన్ని వాటికి ఎట్లాగైతే నియమాలు పెట్టారో ఇట్లాగే ఉండాలా, ఇట్లాగే వ్యవహరించాలా, ఇలాగే చేయాలా అని చెప్పి ఆ రకంగా ప్రతిదానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అట్లాగా మంత్రం నేర్చుకోవడానికి కూడా నియమాలు చెప్పారు. బ్రహ్మచర్యం మీరు అన్నారు, అంటే బ్రహ్మచర్యం అంటే ఆ జన్మ బ్రహ్మచర్యం వేరే, గృహస్థులుగా ఉండి బ్రహ్మచర్యాన్ని పాటించడం వేరే. ఆ రకంగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ శుచిత్వమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తూ, ఎందుకంటే మన శాస్త్రం చెబుతుంది ఆహారము కూడా వ్యక్తి మానసికత పైన ప్రభావం చూపుతుంది అనేటటువంటిది. ఇది మన ఋషులు మునులు దర్శించి అందుకే ఇవి తినాలి, ఇవి తినకూడదు అనేటటువంటి ఒక నియమ నిబంధనలు మనకు పెట్టారు. కాబట్టి మనం ఆ మంత్ర సాధన చేయాలి అంటే మన యొక్క తినే అలవాట్లలో మార్పు రావాలి, మన జీవన శైలిలో మార్పు రావాలి, మన యొక్క సాధనలో మార్పు రావాలి, మన శరీరంలో మార్పు రావాలి, మన ఆలోచనలో మార్పు రావాలి, మన ప్రయత్నంలో మార్పు రావాలి. ఈ రకంగా అన్ని మార్పులను పొందిన తర్వాత ఎట్లాగైతే గ్రూప్ ఎగ్జామ్ ఎంట్రన్స్ పాస్ అవుతామో వీటన్నిటిలో మార్పు తెచ్చుకున్నప్పుడే ఆ యొక్క మంత్రము అనేటటువంటి కలెక్టర్ పోస్టును పొందడానికి ఈ పరీక్షలు పాస్ అయి ముందుకు వెళ్ళినట్టు వీటన్నిటిని సంపాదించుకొని అప్పుడు గురువును ఆశ్రయించి గురుముఖతనే మనము మంత్ర సాధన చేయాలి. ఈరోజు రేపు మొబైల్ పట్టుకుంటారు, మొబైల్లో చూసి నేను నేర్చుకున్నానంటారు. చాలామంది ఉంటారు. భగవద్గీత ప్రవచనాలు, స్వామి ఫలానా వ్యక్తి భగవద్గీత ప్రవచనాలు ఇస్తాడు మంచిగా అని చెప్తారు. అవునయ్యా, ఆయన ఎక్కడ నేర్చుకున్నాడంటే, లేదండి యూట్యూబ్లో వస్తుంది కదా, యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను, లేదా భగవద్గీత పుస్తకం దొరుకుతుంది కదా, పుస్తకం చూసి అందులో చూసి నేను అభ్యాసం చేసుకున్నాను. అట్లా కుదరదండి. మన శాస్త్రం దీనిని ఒప్పదు. అంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అని మన పెద్దలు అనుభవంతో చెప్పినటువంటి విషయం. ఎందుకంటే మంత్రం అనేటటువంటిది స్వరాలతో కూడినటువంటిది. ఉచ్చ స్వరము ఉంటుంది, నీచ స్వరము ఉంటుంది, మధ్యమ స్వరము ఉంటుంది. ఆ స్వరాలలో తేడా అయితే కూడా అక్కడ లోపము, దోషం ఏర్పడుతుంది. దాని పర్యవసానాలు మనమే అనుభవించాల్సి వస్తుంది. ఉచ్చారణలో దోషములు అనేటటువంటివి ఉండకూడదు. ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను. అంటే గురుముఖత నేర్చుకున్న వాడికి ఏదో వాట్సాప్లో లేకుంటే మొబైల్ లోపల ఇంకేదో పుస్తకంలో చూసి నేర్చుకున్న వానికి తేడా ఎలా ఉంటుంది అంటే, ఉదాహరణకు సత్యం వద ధర్మం చర, ఇది వేదవాక్కు మనకున్నది. సత్యం వద, వద అంటే వదతు, చెప్పు, పలుకు అని అర్థం. సత్యమునే పలుకుము అనేటటువంటిది వాక్యం. ఆ సత్యం వద బదులు దాని గురించి తెలియని వాడు, గురుముఖత నేర్చుకున్నటువంటి వాడు, కేవలం పుస్తక జ్ఞానం ఉన్నటువంటి వాడు ఏం చెప్తాడు? సత్యం వధ అంటాడు వాడు. అంటే దాకు జట ఇస్తే ఏమైపోయింది? వధ అయింది. వధ అంటే అర్థం ఏమిటి? నరుకు, చంపు అని అర్థం. మన శాస్త్రం సత్యం వద, సత్యమునే పలుకుము అని చెప్తుంది. వీడేం చెప్పాడు? సత్యం వధ, సత్యమును చంపివేయుడు వీడు చెప్తున్నాడు. అంటే ఒక దాకు జట గీస్తేనే అర్థం ఎంత మారిపోయింది. కాబట్టి మంత్రం చెప్పాలి అంటే ఆ మంత్రాన్ని ఎట్లా ఉచ్చరించాలి, ఎక్కడ ఒత్తులు ఉన్నాయి, ఎక్కడ గట్టిగా పలకాలి, ఎక్కడ తగ్గి పలకాలి, ఎక్కడ మధ్యమంగా పలకాలి, ఎక్కడ శ్వాస ఎంత తీసుకోవాలి, ఎంత నిడివిలో చెప్పాలి,
ప్రతి దానికి కూడా ఒక ప్రమాణం ఉన్నది, ఒక నియమం అనేటటువంటిది ఉన్నది. ఆ రకంగా మనము గురువు ద్వారా సాధన చేసుకొని నేర్చుకోవాలి. చాలామంది కూడా 99% మంది కూడా, ఉదాహరణకు మీకు ఒక శ్లోకం చెప్తాను. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఇది మనం విన్నాం, అందరు ఇట్లాగే చెప్తూ ఉంటారు ఇందులో. కానీ పొరపాటు ఇది. మరి ఏంది సరి అయినటువంటిది? అనేకదంతం భక్తానాం అని చెప్తుంటారు. అది అనేకదంతం కాదు. అనేకదంతం అని మొత్తం కలిపి చెప్తే ఏమైంది? అనేక దంతం అంటే ఎక్కువ దంతములు ఉన్నవాడా అని అర్థం. మళ్ళీ ఏమంటున్నాం ముందు? ఏకదంతం ఉపాస్మహే అంటున్నాం. ఏకదంతం ఉపాస్మహే అంటే ఒక దంతం ఉన్నవాడా నేను ఉపాసిస్తాను అని అంటున్నాం. ఇక్కడేమో అనేక దంతాలు ఉన్నవాడు అంటున్నావు, మళ్ళీ ఇక్కడేమో ఏకదంతుడు అని అంటున్నావు. మరి ఇంత గణపతి అనేక దంతాలు ఉన్నవాడా ఏకదంతుడా? ఏది ఇందులో తీసుకోవాలా? కాబట్టి అక్కడ అనేక దంతం భక్తానాం కాదు, అనేకదం తం భక్తానాం అని చదవాలి. ఇక్కడ అనేకదం తర్వాత తం విడదీసి చదవాలి, మొత్తం కలిపి చదివి. అనేకదం అంటే ఏంటి? అనేకమైనటువంటి. ద అంటే వరాలు, దదాతు వరాలను ఇచ్చేటటువంటి వాడు అని అర్థం. కాబట్టి అనేక వరములను ఇచ్చేటటువంటి వాడా అని చెప్పే శబ్దంలో కలిపి చెప్పేసరికి అనేక దంతములు ఉన్నవాడా అని అర్థం వచ్చేస్తుంది. కాబట్టి అక్షరంలో ఏ చిన్న తేడా వచ్చినా కూడా అర్థమే మారిపోతుంది, రూపం మారిపోతుంది. కాబట్టి మంత్రాలు చదవకూడదని కాదు, ఎవరైనా చదవవచ్చు. కానీ యోగ్యతను సంపాదించాలి, సాధన చేయాలి, గురుముఖత మాత్రమే నేర్చుకోవాలి. వాట్సాప్ యూనివర్సిటీల ద్వారా, మొబైల్ యూనివర్సిటీల ద్వారా ఏదో పుస్తకం చూసి స్వాతి నవలలు చదివినట్టు నేను చదువుతాను, మంత్రాలు నేర్చుకుంటాను, భగవద్గీత చెప్తాను, ఉపనిషత్తుల ప్రవచనం చెప్తాను అంటే అట్లా కుదిరేటటువంటిది కాదు. గురుముఖత నేర్చుకోవాలా, గురువు ఆజ్ఞ తీసుకోవాలా, గురువు అనుమతితో నీవు దేన్నైనా పఠించవచ్చు, ఏదైనా నీవు చెప్పడానికి యోగ్యతను సంపాదిస్తావు. కాబట్టి మంత్రము శక్తివంతమైనటువంటిది. సరి అయిన రీతిలో సాధన చేస్తే నీకు శక్తినిస్తుంది. ఆ మంత్రంలో లోపం కనుక తీసుకొస్తే అది నీకు బెడిసి కొడుతుంది. చాలా సందర్భాల్లో చెప్తుంటాను. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు దేవి మహాత్మ్యం అని ఉంటుంది. సప్తశతి చండీ హోమాల పేరు విని ఉంటారు. ఆ చండీ హోమాలకు సంబంధించి దేవి భాగవతము అని, మరి దేవి సప్తశతి అని ఉంటుంది. 700 శ్లోకాలతో కూడినటువంటిది. అందులో వృత్రప్రాణ హరే చైంద్రి నారాయణీ నమోస్తుతే అమ్మవారిని స్తుతిస్తూ అమ్మవారికి వృత్రప్రాణ హరే చైంద్రి, వృత్తాసురుడు అనేటటువంటి వాణ్ణి సంహరించిన ఇంద్రి, ఓ ఇంద్రాణి నారాయణి నమోస్తుతే, నీకు నమస్కారం తల్లి అని అది అమ్మవారిని స్తుతించేటటువంటి శ్లోకము. ఒకడు ఏం చేశాడు? వృత్రప్రాణ హరే చైంద్రి అనే బదులు పుత్రప్రాణ హరే చైంద్రి అన్నాడు వాడు. అంటే అర్థం ఏమైపోయింది ఇక్కడ? అంటే పుత్రుని ప్రాణాలను హరించినటువంటి ఓ అమ్మా నీకు నమస్కారము అన్నట్టు అయిపోయింది. అంటే వృత్రప్రాణకు పుత్రప్రాణకు ఎంత తేడా ఉన్నది. కాబట్టి అక్షర దోషాలు, ఉచ్చారణ దోషాలు ఉంటే అవి మనకు తిరిగి బెడిసి కొడతాయి. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ, ఎవరు పడితే వాళ్ళు, ఎట్లా పడితే అట్లా చెప్పేటటువంటి అంశము కాదు. ఎవరైనా చెప్పవచ్చు, దానికి తగిన యోగ్యతను సంపాదించాలా, గురుముఖత జ్ఞానాన్ని సంపాదించాలా, సాధన చేయాలా. చెప్పడానికి ఎప్పుడైతే అధికారము, యోగ్యత సంపాదిస్తావో అప్పుడు తప్పకుండా నీవు మంత్రాన్ని అనుష్ఠానం చేసుకోవచ్చు. ముఖ్యంగా సార్ కొన్ని మంత్రాలు చదివితే అనారోగ్యాల బారిన కూడా పడవచ్చు అని అంటారు, నిజమే అంటారా? అనారోగ్యాల బారిన పడతారు అని, దాని నుంచి బయటపడవచ్చు తప్పకుండా అండి. అందుకు మనకు ఆరోగ్యానికి సంబంధించి కూడా ఎన్నో, ఇప్పుడు మృత్యుంజయ మంత్రము ఉన్నది. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షి యమామృతాత్. మృత్యుంజయ మంత్రము. అనారోగ్యాలు గనక ఉంటే ఈ మంత్రాన్ని అనుష్ఠానం గనక చేసుకున్నట్టయితే, సరి అయిన దిశలో సాధన చేసినట్టయితే తప్పకుండా అనారోగ్యాల నుంచి బయటపడేటటువంటి అవకాశం ఉన్నది. దేవి భాగవతంలో కూడా అనారోగ్యం కలగకుండా ఉండడానికి ప్రత్యేక ఒక మంత్రం ఇచ్చారు, ఆహుతి హోమం చేయడానికి. అలా ధన్వంతరి మంత్రం ఉన్నది మనకు. ఆ యొక్క
అనారోగ్య వారి నుంచి బయటపడడానికి ఎన్నో రకాల మంత్రాలను మనకు వేదాలు శాస్త్రాలు మనకు ప్రమాణంగా అందించాయి. తప్పకుండా అవి సాధన చేసి వాటి వల్ల అనారోగ్యాన్ని పారద్రోలవచ్చు. ముఖ్యంగా మంత్రాలు వాటి శక్తులు ఎలా ఉంటాయి అనేది చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.